కారు వెళ్ళిన వైపే చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడి మెల్లగా వెనుతిరిగింది. తల్లి ఎదురొచ్చి అడిగింది, ఆవిడున్నారా అంటూ. ఉన్నారు అంటూ నవ్వుతూ ఆ దంపతుల గురించి వాళ్ళింటి గురించి తల్లితో చెప్పసాగింది. ఆమె నవ్వుతూ కూతురి మాటలు వినసాగింది. తండ్రి ఇంటికొస్తూనే కూతుర్ని అడిగారు, ఎక్కడికి వెళ్ళావు అని. మీకు చెప్పాను కదా నాన్న, ఆ డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాను. అలాగా అన్నట్టు అతను తల ఊపారు. అతనికి కూతురంటే పంచప్రాణాలు. కొడుకులు లేరన్న బెంగలేదు. కూతుర్ని కొడుగ్గా చూసుకోసాగారు. నివేదిత ఎంతంటే అంత. తల్లి తండ్రికి అంత గారాబం. నాన్న, మరేమో ఆ ఆంటీని అంకుల్ని మన ఇంటికి రమ్మని పిలిచాను. మంచి పని చేశావు అంటూ కూతుర్ని మెచ్చుకున్నారు. కూతురు ఏ పని చేసినా అతను అలాగే మెచ్చుకుంటారు. నాన్న, వాళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత మీరు, అమ్మ, నేను అందరం వాళ్ళ ఇంటికి వెళదాం ఏం అంటూ గారంగా తండ్రి భుజం మీద తలాంచి మెల్లగా ఊగసాగింది. అలాగే వెళదాం అంటూ అతను అంగీకరించారు. కాదు అంటే ఇక అంతే, కూతురు అలుగుతుంది. నిజంగానా అడిగింది తలెత్తి తండ్రి వైపు చూస్తూ. ఆ కళ్ళల్లో కాంతి తళుక్కుమంది. కూతురి కళ్ళల్లో ఆ కాంతి అంతకు మునుపు ఎప్పుడూ అతను చూడలేదు. అర్జున్రావు గారు మనసులోనే ఆశ్చర్యపోయారు. ఆ డాక్టర్ గారి దంపతులు అంత మంచివాళ్లా? కూతురి మనసులో అంత ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారంటే మెచ్చుకోవాల్సిన విషయమే. నివేదితకు ఎవరూ నచ్చరు. నచ్చారో వాళ్ళకి బాగా దగ్గరైపోతుంది. కూతురి మాటలకు ముచ్చటగా చెంపలు నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. మరి నేనో అంటూ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకళ్ల వైపు ఒకళ్ళు చూసుకుని గట్టిగా నవ్వుకున్నారు. సుమిత్ర క్షణంసేపు ఆ తండ్రి కూతుళ్ళ వైపు చూసింది. అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ జీవితమంతా అలా ఉండిపోవాలనిపిస్తుంది ఆమెకు. భర్త అంటే ఆమెకు ఎనలేని గౌరవాభిమానాలున్నాయి. అతను ఎంత అంటే అంత. అతని మాటకి ఎదురు చెప్పదు. ఏ విషయంలోనైనా చిరాకు పడి ఆ చిరాకు భార్య మీద చూపించినా ఆమె బాధపడదు. పైగా చిరునవ్వు నవ్వుకుంటుంది. ఏదో చికాకులో అలా అనుంటారు అని. అర్జున్రావుకి తర్వాత తెలుస్తుంది. అనవసరంగా సుమీని కసిరేను అని. అందుకు భార్యకు క్షమాపణలు చెప్పుకుంటారు. మనలో మనకి క్షమాపణలు ఏమిటండి, ఎవరైనా వింటే నవ్వుతారు అంటూ తేలిగ్గా కొట్టి పారేస్తుంది. భార్య మంచి మనసుకి మనసులోనే పొంగిపోయి గర్వపడతారు. ఆ రోజు మెడికల్ కాలేజీకి సెలవు. నివేదితకేం తోచలేదు. ఆమెకు నివేదితాదేవి గుర్తుకొచ్చింది. ఈరోజు ఆవిడకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తే ఆ ఆలోచన రాగానే సంతోషంతో మనసు పొంగిపోయింది. వంశీకృష్ణ కూడా వస్తే చెంపలు సిగ్గుతో గులాబీలయ్యాయి. చేతి గోళ్లవైపు చూసుకుంటూ అతన్ని గురించి ఆలోచించసాగింది. అతనిలో చలాకీతనం, కళ్లల్లో కొంటెదనం, పెదవులపై చిరునవ్వు, మనిషిలో ఆకర్షణ, మనసులో తీయదనం. తలుచుకుంటే ఆమె మనసు ఉక్కిరిబిక్కిరవుతోంది. అతన్ని వివాహం చేసుకుంటే అమ్మో, అమ్మ నాన్న ఏమంటారో. ఎందుకంటారు? అతనికి ఏం తక్కువని? చదువు లేదా, అందం లేదా, గుణం లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా? ఒక విధంగా చెప్పాలంటే తమ కుటుంబమే వాళ్ళ కుటుంబంతో సరిరాదు. తండ్రికి పెద్ద చదువు లేదు, పెద్ద హోదా లేదు, పెద్ద బంగళా, కార్లు లేవు. స్వంత ఇల్లంటూ ఒకటుంది. ఇల్లు, ఇంట్లో సామాన్లు అన్నీ మామూలుగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే లోటు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది. కాలేజీలో చదువుతున్న అమ్మాయిలందరూ మంచి మంచి బట్టలు కట్టుకుని చక్కగా ముస్తాబై వస్తారు. తను కూడా వాళ్ల మధ్య తీసిపోకుండా కట్టుకున్న తమ అంతస్తేమిటో ప్రతిక్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. తండ్రికి తల్లికి ఎక్కువ బట్టలు లేనే లేవు. తల్లికైతే మరీను చీరలు లెక్కబెట్టచ్చు. 3 సిల్కు చీరలు, 2 పట్టు చీరలు ఉన్నాయి అంతే. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తన కోసం అంటూ చూసింది ప్రతీదీ కొంటారు. వాళ్ల కోసం చూసుకోరు. తల్లి సంసారాన్ని పొద్దిగ్గా ఇది లేదు అని అనకుండా గుట్టుగా చేసుకొస్తుంది. ఏది ఏమైనా తమ ఇల్లు మాత్రం సంతోషంగా సరదాగా కళకళలాడుతూ ఉంటుంది. అది చాలు అనిపిస్తోంది. అష్టైశ్వర్యాలు ఉన్న ఇల్లు కష్టాల్లో మునిగి తేలడం తను వింది. నివేదిత ఆలోచిస్తూ కూర్చుంది. ఆ రోజు తమ ఇంటికి రమ్మని ఆవిడకు ఫోన్ చేయడానికి నిశ్చయించుకుంది. కృష్ణారావు గారు గదిలో మంచం మీద పడుకున్నారు. మంచం మీద పక్కన ఆమె కూర్చుంది. ఏంటో చెప్తానన్నావు అన్నారు చిరునవ్వుతో. అది కదండి, మీరు అబ్బాయి గురించి ఏం ఆలోచించారు అంది మెల్లగా. నేనా ఆలోచించడమేమిటి? అతను అర్థం కానట్టు ప్రశ్నించారు. అతనికి భార్య అలా అడగడం నిజంగానే అర్థం కాలేదు.
అదేనండి వంశీ విషయం. చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేయకూడదనా, లేకపోతే ఈ మధ్య పెళ్లి చేసేద్దామనా? వంశీ పెళ్లి గురించి భార్య మాట్లాడడంతో అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆమె దృష్టిలో నిన్నటి వరకు వంశీ పాలు తాగే పసివాడు, వాడికి ఏం కావాలో వాడికే తెలీదు అన్నట్లు మాట్లాడేది. మరి ఈరోజు చదువు పూర్తి కాకుండానే పెళ్లి గురించి ఆలోచిస్తోంది. ఆమె మనసులో ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో ఎవరికీ అర్థం కాదు. అలా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే చాలా దూరం ఆలోచించింది అనే చెప్పాలి. అంటే ఆ దూరం ఆలోచన ఏమిటి? అతను ఆలోచనలో పడ్డారు. ఏంటి పరధ్యాసగా ఉండిపోయారు? అసలు నా మాట విన్నారా లేదా? కాస్త కోపంగా గట్టిగా అడిగింది. వినకపోతే నువ్వు ఊరుకుంటావా అంటూ నవ్వి అన్నారు. వాడి వయసు ఎంతో ఆలోచించావా? ఆలోచించాను. మన పెళ్లికి మీ వయసు ఎంతో గుర్తు తెచ్చుకోండి అంది వస్తున్న నవ్వు నాపుకుంటూ. అతని ముఖం ఒక్కసారి గంభీరంగా అయింది. జరగవలసిన వయసులోనే జరిగింది. 23 సంవత్సరాలకి పెళ్లి జరగడం వింతేం కాదు అన్నారు. కృష్ణారావు గారికి పెళ్లికి ముందు రోజులు గుర్తుకొచ్చి మనసంతా తీయని ఆలోచనలతో నిండిపోయింది. ఆ రోజులు ఎంత చక్కగా గడిచిపోయాయి. మళ్ళీ ఆ రోజులు వెనక్కి తిరిగొస్తే? అప్రయత్నంగా ఆమె వైపు చూశారు. ఆమెలో అదే అందం, ఆకర్షణ పోటీ పడుతున్నాయి. కాకపోతే వయసుతో పాటు హుందాతనం వచ్చింది అంతే. ఆమె అతని కళ్ళకి అలాగే అందంగా మిసమిసలాడుతూ కనిపిస్తుంది. చటుక్కున చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నారు ఆపుకోలేని ఆవేశంతో. ఏదో ఆలోచిస్తూ కలలు కంటున్నట్టు ఎటో చూస్తున్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అతను చేయి పట్టి దగ్గరకు లాక్కోవడంతో తూలి భర్త గుండెల మీద పడింది. వయసు మరిచిపోయి విజయగర్వంతో నవ్వారు. నివేదితకు ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది. లేని కోపం, రాని విసుగు తెచ్చిపెట్టుకుంటూ ఒక్కసారిగా భర్త చేతిని విదిలించుకుంది. చాలండి, ఎవరైనా చూస్తే నవ్వుతారు. ముసల్తనంలో ముచ్చట్లని మీ అంత కొడుకున్నాడు. వాడికి పెళ్లి చేస్తే మనవలు పుడతారు, మీరు తాత అవుతారు. వయసుకి ముసుగేసుకుని వేషాలు మొదలు పెడుతుంటే సరసాలు భరతనాట్యాలు చేస్తున్నాయి అంటూ రుసరుసలాడుతూ అతని గుండెలపై నుండి లేవబోయింది. అతను ఆమెను లేవనివ్వలేదు. చేతుల్లో ఆమెను అలాగే బంధించి సూటిగా ఆమె వైపు చూశారు. ఆ చూపుల్లో రవ్వంత కోపం కూడా లేకపోలేదు. ఏది, నా వైపు ఇలా చూసి చెప్పు. నాకు ముసలితనం వచ్చిందా? ఇప్పుడు నా వయసులో పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు చాలామంది, తెలుసునా? అసలు నా జుత్తేమైనా నెరిసిందా? నాకు పెద్ద వయసు అయిపోయింది అనుకుంటున్నావా? నేను తాతనా? కంగుమంది అతని కంఠస్వరం వస్తున్న నవ్వు దాచుకుంటూ. మీరు తాత ఏం కారు, 12 ఏళ్ల బాలాకుమారులు. పిల్ల ఎవరైనా దొరికితే పెళ్లి చేసుకోండి. చేసుకుంటాను. ఒక్క పిల్లని కాదు, 100 మందిని చేసుకుంటాను. కొంటెగా కనుబొమ్మలు ఎగరేశారు. చేసుకుంటారు, సంబరం అంటూ అతని ముక్కు పట్టి ఊపింది. కాస్త మెల్లగా మాట్లాడండి, ఆ అబ్బాయి వింటే కంగు తింటాడు. డాడీకి వయసులో ఇలాంటి బుద్ధులేమిటా అని అంటూ పక్కపక్క నవ్వేసింది. నీకు వేళకోళంగా ఉంది కదూ అంటూ పెదవులు 2 దగ్గరకు బిగించి ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నారు. అబ్బబ్బా ఉండండి అంది చిరుకోపంతో. అంతలో ఫోన్ రింగ్ అయింది. కృష్ణారావు గారి మనసు ఒక్కసారిగా చప్పబడిపోయింది. నివేదిత నవ్వుకుంటూ భర్త చేతుల్ని విడిపించుకుని రిసీవర్ అందుకుంది. ఫోన్ కాల్స్ ఎక్కువగా భర్తకే వస్తుంటాయి. తర్వాత వంశీకి, తర్వాత తనకి. హలో అందామే. నివేదిత ఆంటీ ఉన్నారా అంది ఓ కోమల స్వరం. ఆ కంఠస్వరం వింటూనే అది రాణి కంఠస్వరం అని గుర్తుపట్టేసింది. రాణి నువ్వా? నేనేనమ్మా, ఆంటీని మాట్లాడుతున్నాను అంది హుందాగా. ఆంటీ మీరేనా? నమస్తే ఆంటీ అంది సంతోషం ఆపుకోలేనట్టుగా. ఏమిటి? ఏం లేదంటీ, మీకు ఈరోజు తీరికేనా? తీరికే. మరి అంకుల్కో? మీ అంకుల్కి ఒకరోజు తీరిక. ఈరోజు రాత్రి ఫ్రెండ్ ఇంట్లో డిన్నర్ ఉందని వెళుతున్నారు. మా ఇంటికి వస్తారేమోనని ఫోన్ చేస్తున్నాను. నాన్నగారు అమ్మ మీకు మరీ మరీ చెప్పారు మీ ఇద్దరినీ ఈరోజు తప్పక రమ్మని అంది. ఆ అండంలో ఏదో ప్రాధేయపూర్వకంగా అడిగినట్లుంది. అయితే ఆ విషయం మీ అంకుల్తో మాట్లాడు, అంకుల్ ఇక్కడే ఉన్నారు అంటూ భర్త చేతికి రిసీవర్ అందిస్తూ రాణి మాట్లాడుతోందండి అంది. ఏంటమ్మా రాణి, కులాసాగా ఉన్నావా? మళ్ళీ మా ఇంటికి రాలేదేం? మీరు ఆంటీ ఇద్దరు కలిసి ఈరోజు మా ఇంటికి రావాలి అంటూ రాణి ఫోన్లో చాలాసేపు మాట్లాడింది. ఇద్దరూ ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నారు. రాణి అతనితో చనువుగా మాట్లాడుతుంటే కృష్ణారావు గారు ఆ అమ్మాయితో ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడసాగారు. రాణికి నచ్చజెప్పి, ఈరోజు మీ ఆంటీ వస్తుంది, మరోసారి ఇద్దరం వస్తామని అంటూ రిసీవర్ పెట్టేశారు.
భార్య వైపు చేతులు కట్టుకుని క్షణంసేపు అలాగే చూశారు. ఆమె నవ్వుతూ అలాగే చూస్తూ అంది, ఏంటా చూపు? ఈరోజు మనం ఫస్ట్ నైట్న ఎలా ఉన్నావో అలాగే కనిపిస్తున్నావేమిటి అంటూ ఎడంచేతి చూపుడు వేలుతో గెడ్డంపై రాసుకున్నారు. నివేదిత ముఖం తిప్పుకుంది. ఈయనగారు ఏదైనా సినిమా చూడడం భయం. ఆ సినిమాలో వేషాలన్నీ ఈయన మర్నాడు తన దగ్గర వేస్తుంటారు. రాత్రి ఎవరితోనో హిందీ సినిమా చూసొచ్చారు. తనను ధర్మేంద్రో జితేంద్రో అయిపోయినట్టు కలలు కనేస్తారు. అక్కడి నుంచి చటుక్కున లేవబోయింది. కృష్ణారావు గారు ఆమె చెయ్యందుకుని లేవకుండా ఆపారు. చురుగ్గా చూసింది. ఏం పని ఇది అన్నట్టు. అప్పుడే అబ్బాయి పెళ్లి తలపెట్టవద్దని అన్నారు ముఖం అదోలా పెడుతూ. ఏం అంది ఆశ్చర్యంగా చూస్తూ. వాడికి పెళ్లి చేస్తే వెంటనే పిల్లలు పుట్టేస్తే నేను తాతనైపోతానేమోనని భయంగా ఉంది సుమా అన్నారు ముఖం గంభీరంగా పెడుతూ. భర్త మాటలకి పక్కున నవ్వింది. మీరు తాత అయిపోతారని వాడికి ఎన్నాళ్ళు పెళ్లి చేయకుండా మానేస్తారు? అది నిజమే అన్నట్టు చూశారు. తండ్రి కొడుకులు ఎక్కడికైనా వెళితే అతన్నంతా మీ తమ్ముడా అని అడుగుతారు. నివేదిత కొడుకుతో ఎక్కడికైనా వెళితే వంశీకృష్ణకి తెలిసిన వాళ్ళంతా మీ అక్క అని అడుగుతారు. ఆ దంపతులకి అంత కొడుకున్నాడంటే ఎవ్వరూ నమ్మరు. హాస్యానికి అంటున్నారు, ఆ అబ్బాయి ఏ అన్నయ్య కొడుకో ఏ అక్కయ్య కొడుకో అనుకుంటారు. నిజం అని గట్టిగా చెప్తే గాని నమ్మరు. మీకు వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తాలు ఎక్కువై లేని బుద్ధులు పుడుతున్నాయి. మూతి ముడుచుకుంది. ఆడికా నీకా? వాడికి పెళ్లి చేయొద్దు అని అనడం లేదు, ఒక చిన్న సందేహం అంటూ ఆగారు. ఏంటా సందేహం అన్నట్టు చూసింది. ఈ బెడ్రూమ్ వాడికి ఇచ్చేయాలా లేక ఈ బెడ్రూమ్ మనకే ఉండిపోతుందా? కాస్త అమాయకంగా అన్నారు. భరత వైపు చిత్రంగా చూసింది. వెనువెంటనే నోరు నొక్కుకుంది. మనసులోనే నవ్వొస్తోంది. నవ్వితే భర్త మూడు బాగాలేదు, ఉడుకోవచ్చు. అందుకే నవ్వు దాచుకుంది. మరీ చోద్యంగా మాట్లాడతారు. ఈ బెడ్రూమ్ వాడికెందుకు? వాడి రూమ్ వేరేగా ఉందిగా. పెళ్ళయ్యాక కావలిస్తే మరో రూమ్ వాళ్ళ బెడ్రూమ్ చేసుకుంటారు. దానికి మరీ ఇంత ఆలోచన అంది చిరునవ్వుతో. అయితే సరే, నీ ఇష్టం, వాడికి పెళ్లి చేసేద్దాం అన్నారు నవ్వుతూ. పెళ్లి చేసేద్దామంటే ఇప్పుడే కాదు, వాడి చదువయ్యాక. ఈలోగా మంచి సంబంధం ఏదైనా వస్తే నిశ్చయించుకున్నట్టే పెట్టుకుందాం. ఏమంటారు అన్నట్టు చూసింది. నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్టు చిరునవ్వు నవ్వారు. కళ్లతో అలాగే అన్నట్టు జవాబు చెప్తూ. అయితే మీరు నివేదితారాన్ని చూశారు కదా, ఆ అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి? ఆ అమ్మాయికే మంచి అమ్మాయి అంటూ మెచ్చుకున్నారు. ఆ అమ్మాయికి మన వంశీనిచ్చి చేస్తే ఇద్దరూ డాక్టర్లు, చక్కగా ఉంటుంది. మీరు సరేనంటే ఆ సంబంధం నిశ్చయిద్దాం. అది సరే, మనకి ఆ అమ్మాయి నచ్చింది, మరి వాడికి నచ్చద్దు? సందేహం వెళ్ళబుచ్చారు. భర్త మాటలు వింటూనే వినకూడని మాట ఏదో విన్నట్టు అతి విచిత్రంగా చూసింది. వంశీకి నచ్చడమా? వాడికి నచ్చడం అంటూ ఉంటుందా? వాడి వయసు ఎంత? నాకంటే వాడికి ఎక్కువ తెలుసా? నేను వాడిని కన్న తల్లినండి. ఏ విధంగా చేస్తే వాడికి మంచి జరుగుతుందో నాకు బాగా తెలుసు. అందుకే వాడినేం అడగదలుచుకోలేదు. నాకు నచ్చిన అమ్మాయి మెళ్ళలో వాడు 3 ముళ్ళు వేయవలసిందే అంటూ ఖచ్చితంగా చెప్పేసింది. ఇవి ఆయన అయోమయంగా చూశారు. ఏంటి అంతలా అయిపోయారు? వాడికి నచ్చడమేమిటి? అసలు మీ వల్లే వాడికి కొమ్ములు వస్తున్నాయి. ఇప్పుడు మీ మాటలు విన్నాడంటే అదే పాట పాడతాడు అంది కోపంగా. నా మాట వినిపించుకోవేం? మనిద్దరం ఒకరినొకరం ఇష్టపడి కోరి పెళ్లి చేసుకోలేదా? అప్పుడు మన వయసు ఎంత? ఆ వయసుకే కోరికలు ఇష్టాలు పెరుగుతాయి. అది వేరు. మన సంగతి అంటారా? మన ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, మనం ఇష్టపడ్డాం, అంతే. మన సంగతి వేరు, మిగతా వాళ్ళ సంగతి వేరు అని అనుకోకు. వంశీ సంగతి అలా ఉంచు. మన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ముందు ఆ అమ్మాయి ఇష్టపడద్దు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవద్దు అన్నారు. భర్త వైపు కోపంగా చూసింది. మీ మాటలు వింటే నాకెందుకు ఒళ్ళు మడుతుందనుకున్నారు? ఇందుకే. లేకపోతే ఏంటి? ఆ అమ్మాయికి మన వంశీ నచ్చడు, వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడరు, చిత్రంగా మాట్లాడతారు. వంశీ వాళ్ళింటి కల్లుడావడమే చాలు, ఆ పిల్ల తండ్రి ఎగిరి గంతులు వేసుకురాడు. మనం ఆ మాట ఎత్తగానే మన ఇంటి చుట్టూ 10 సార్లు తిరగకపోతే నా చెవి కోయించుకుంటాను పందెం వేస్తున్నట్టుగా అంది. అతను మాట్లాడలేదు. కంఠస్వరం కాస్త మెల్లగా తగ్గించి గుసగుసలాడుతున్నట్టుగా అంది. వాళ్ళు పెద్ద ఉన్నవాళ్లేం కాదండి, సామాన్య కుటుంబీకులు. ఆ అమ్మాయి తల్లిని చూస్తే తెలిసిపోతుంది, వస్తువులేం లేవు అంటూ పెదవి విరుస్తూ నుదురు చిట్లించింది. ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళు వాళ్ళ తలలో జేజి కూడా ఒప్పుకోవాల్సిందే. మన హోదాని, అంతస్తు, ఐశ్వర్యాన్ని చూసి గర్వంగా తలెగరేస్తూ చెప్పింది. నువ్వు పొరబడుతున్నానువి. ఈ అంతస్తులు, ఐశ్వర్యాలు మనుషుల్ని, వాళ్ళ మనసుల్ని కొనలేవు.
మనం మంచి మనసుతో ఎదుటి మనసుల్ని కొనాలి, అంతేగాని ధనరాశులతో హృదయ సంపాదనలను తోచలేం. భర్త మాటల్ని తేలిగ్గా తీసుకుంది. నేను అన్నమాట నిజం కాకపోతే అప్పుడు అనండి అంది పందెం వేస్తున్నట్టు. భార్యతో వాదించలేక మౌనంగా ఉండిపోయారు. నివేదితాదేవి అర్జున్రావు ఇంటికెళ్ళొచ్చిన తర్వాత మర్నాడు భర్తతో హాల్లో కూర్చుని కబుర్లు చెప్పసాగింది. మేడ మీద గదిలో వంశీకృష్ణ ఉన్నాడు. తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వినిపిస్తున్నాయి. నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయి నాన్నకి డ్యూటీ ఉందని వెళ్ళిపోయారు. ఆవిడుంది, నన్ను చూడగానే ఎంతో ప్రాణం పెట్టింది. ఇక రాణైతే మరీను వాళ్ళింట్లో భోజనం చేస్తేనే గాని వీల్లేదంటూ పట్టుబట్టింది. ఆ అమ్మాయికి ఎలాగో నచ్చజెప్పి వచ్చేసరికి అయింది అంటూ నవ్వుతూ ఇంకా చాలా చెప్పుకొస్తోంది. వంశీకృష్ణ అలా వింటున్నాడు. మీరు వాళ్ళ గురించి ఎలాగో మాట్లాడారు. మనమంటే వాళ్ళకి లెక్క ఉండదు. మనం వాళ్ళ అమ్మాయిని కోరడిగినా కాదంటారేమో అన్నారు. నేను మాటల మధ్యలో సరదాగా అన్నట్టు అన్నాను. రాణి మా కోళ్ళైతే నేను కాలు కింద పెట్టనవసరం లేదు అని. ఆ మాటలకి ఆవిడ ముఖం ఇంత అయింది. సంతోషం దాచుకోలేనట్టు ఆవిడ కళ్ళే చెప్పాయి. ఇక రాణి అయితే మాత్రం ఆ మాటకి సిగ్గుల పెళ్లి కూతురు అయిపోయిందనుకోండి. ఇక మనం వెళ్ళడిగితే ఇకనే ఉంది, ఇంటిల పాది కూడా ఎగిరి గంతులు వేసి చిందులు తొక్కరు. కృష్ణారావు గారు ఏం మాట్లాడలేదు. ఆమె అలా ఏదో చెబుతూనే ఉంది. వంశీకృష్ణకు ఆ రాత్రి మంచం మీద పడుకున్న నివేదితారాణి గురించే ఆలోచనలు. తను విన్నది నిజమా? తల్లి తండ్రి ఏమనుకుంటున్నారు? రాణిని తనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అయితే రాణికి కూడా తనంటే ఇష్టమేనా? అతని హృదయంలో అనురాగ తీగ గులాబీలా పైకలా పాకసాగింది. ఒక్కసారి రాణిని ఒంటరిగా కలుసుకుంటే, ఒకవేళ తల్లికి సంగతి తెలిస్తే? ఆ ఆలోచన రాగానే అతని గుండె ఒక్కసారి ఆగినట్టయింది. తల్లికి తెలియకుండా జాగ్రత్త పడితే? అదే ఎలా? అతనికి మళ్ళీ ధైర్యం పుంజుకున్నట్టయింది. అదేంటో రాణిని చూస్తుంటే మనసు ఏంటోగా మారిపోతుంది. ఆమెనొక్కసారి దగ్గరకు లాక్కోవాలని, గుండెలకు హత్తుకోవాలని, ఆమె నడుం తీరు, ఆ అందం, పిడికిట్లో ఇమిడేటట్లున్న ఆ సన్నని నడుం పట్టి గిరుక్కున బొమ్మలా తిప్పి మీదకు లాక్కోవాలని ఎదలో ఏవో గుసగుసలు మొదలవుతాయి. తీరా రాణి ఎదురుపడేసరికి తను బిగుసుకుపోతాడు. ఆ అమ్మాయి తనని చూడగానే సిగ్గుతో ముడుచుకుపోతుంది. గాఢంగా నిట్టూర్చాడు. రాణితో తన పెళ్లి జరిగితే? ఆ ఊహ రాగానే అతని గుండెలు సంతోషంతో పొంగిపోయాయి. తల్లికి తండ్రికి నిజంగా ఆ ఉద్దేశం అంటూ కలిగితే తను ఎంత అదృష్టవంతుడు. తను మనసులో ఉన్నది కోరుకోకుండానే వాళ్లు గ్రహించేసి కోరిక తీరుస్తుంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? వంశీకృష్ణ అలా పైకి చూస్తూ పడుకున్నాడు. ఒక్కసారిగా తను పడుకునే మంచమంతా మారిపోయింది. తెల్లటి దుప్పటి పరిచి ఇంతెత్తు మల్లెలు పోసున్నాయి. తలుపు దగ్గర చొప్పుడైనట్టయితే చటుక్కున తల తిప్పి అటు చూశాడు. నివేదితారాణి నిండు ముస్తాబులో పెళ్లికూతుర్లా, తెల్లబట్టల్లో రాజహంసలా నిలబడుంది. అంతే, గుండె లై తప్పింది. రాణి అంటూ చటుక్కున లేచి నిలబడ్డాడు. రాణి, నా రాణి అంటూ ఆమెని చేతులతో చుట్టేశాడు. ఆమె సిగ్గుల మొగ్గయి అతని గుండెల్లో తలదురు చేసింది. వంశీకృష్ణ కొంటితనానికి మరింత ముడుచుకుపోయింది. అతను గర్వంగా ఆమె వైపు చూసి కొంటిగా నవ్వాడు. రాణి, మన కోసం మల్లెల మంచం ఎదురు చూస్తోంది, రా అంటూ ఆమెను నడిపించుకునొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. చేయి చాపి లైట్ ఆర్పేశాడు. అంతే, ఒక్కసారిగా తలకి మంచం టంగును కొట్టుకుంది. త్రుళ్ళిపడి కళ్ళు విప్పి చూశాడు. మల్లెల మంచం లేదు. నిండు ముస్తాబులో రాణి తన చెంతం లేదు. అంతా కల. కళ్ళు మూసుకుపోయాయి. ఎప్పుడు నిద్రపట్టేసిందో తెలియలేదు. అతని పెదవుల మీద లీలగా చిరునవ్వు మెరిసింది. ఎంత చక్కని కల! ఆ కల ఇంకా అలా ఉండిపోతే? వంశీకృష్ణకు నవ్వొచ్చింది. మంచి కలలు రావడం కూడా అదృష్టమే. అలాంటి కలలు అస్తమానం వస్తాయా? ఆ వచ్చినప్పుడే ఆ కలల్ని గుండెల్లో అపురూపంగా దాచుకోవాలి. ఈ కల రాణికి చెప్తే ఏమంటుంది? ఛీ, మీకు సిగ్గులేదు అంటూ తల వంచేసుకుంటుంది. తను ఆమె వైపు పరీక్షగా చూస్తే రాణి చెంపలు ఎర్రబడుంటాయి. ఆమె కోరుకునేదదేగా. ఆలోచిస్తూ బద్ధకంగా లేచాడు ఆ ఉదయం. ఆ రోజు నివేదిత ఎవరింటికో వెళ్ళింది. ఇంట్లో తండ్రి కొడుకులే ఉన్నారు. కృష్ణారావు గారు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చారు. ఈ విషయం కొడుకు చెప్పి అతనితో ఆలోచించాలని. వంశీ, నీతో ఒక సంగతి చెప్పాలరా. మనం అలా మాట్లాడుకున్నామని మీ మమ్మీకి తెలియకూడదు సుమా అన్నారు. ఆ మాటలు అంటున్నప్పుడు అతని కళ్ళల్లో లీలగా భయం కదిలింది.
భార్య మాటకి అతను ఎప్పుడూ ఎదురు చెప్పరు. ఏంటి అన్నట్టు తండ్రి వైపు చూశాడు. అర్జున్రావు గారి విషయం చెప్తూ, వారమ్మాయి రాణితో నీ పెళ్లి నిశ్చయిద్దామని మీ అమ్మ అనుకుంటుంది. నీకిష్టమా కాదా? నీకిష్టమైతే సరే, లేదా నీ మనసులో ఏముందో నాకు చెప్పు. ఈ పెళ్లి జరగకుండా ఏదో విధంగా ఉపాయం ఆలోచించి ఆపుతాను. మనిద్దరం తండ్రి కొడుకులుగా కాకుండా స్నేహితులుగా మాట్లాడుకుందాం, చెప్పు అంటూ కొడుక్కి ధైర్యం కలిగేటట్టు, అతను సిగ్గుపడకుండా మనసులో మాట దాచకుండా చెప్పేటట్టు అతను నెమ్మదిగా చెప్పారు. వంశీకృష్ణ తండ్రి మాటల్లో నెమ్మదికి, ఆ చెప్పే తీరుకి నిజంగానే ధైర్యం వచ్చినట్టయింది. నాకిష్టమే డాడీ, అసలు నా నిశ్చయం కూడా అదే. పెళ్ళంటూ చేసుకుంటే రాణినే చేసుకోవాలని. ఆ సంగతి నా చదువయ్యాక మీకు చెప్పి మమ్మీకి చెప్పమందామని అనుకునేవాణ్ణి. ఈ మాట మీరే అడగడంతో నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తన సంతోషాన్ని తండ్రికి తెలియజేశారు. ష్ అంటూ పెదవులకి చూపుడు వేలు ఆంచి అన్నారు. మీ మమ్మీ దగ్గర ఎప్పుడూ ఈ విషయం ఎత్తకు. నిన్ను ఈ సంబంధం గురించి అడిగితే నా ఇష్టమేం లేదు మమ్మీ, అంతా నీ ఇష్టమే అని చెప్పు. అంటే నువ్వు మీ మమ్మీ మాట మీదే నడుస్తున్నట్టు మాట్లాడు. అంతే, మీ అమ్మ పొంగిపోతుంది. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. రాణితో నీ పెళ్లి జరిగేటట్టు చేస్తాను, సరే అన్నట్టు మాటిచ్చినట్టుగా చెప్పారు. తండ్రి మాటలు వింటూనే అతను పొంగిపోయాడు. రాణితో అప్పుడే తన పెళ్లి అయిపోయినట్టు కలలు కనసాగాడు. సరే, నాకు పనుంది, నేను వెళ్తాను. నువ్వు అలా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళితే వెళ్ళు అంటూ కొడుకు చెప్పి కృష్ణారావు గారు కారులో వెళ్ళిపోయారు. వంశీకృష్ణ స్కూటర్ మీద ఫ్రెండ్ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. నివేదితాదేవి సుమిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తోంది. సుమిత్ర కూడా వీళ్ళింటికి వస్తోంది. రాణి అయితే సరే కృష్ణారావు గారి దంపతుల దగ్గర బాగా చనువైపోయింది. అయితే నివేదితాదేవి, అర్జున్రావు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఆమె వెళ్ళేసరికి అతను ఎప్పుడూ ఇంటి వద్ద ఉండడు. నివేదిత సుమిత్ర వాళ్ళింటికి కారులో వెళ్ళింది. కారు వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది అనగా ఆ ఇంట్లో నుండి ఒక అతను వెళ్ళిపోవడం ఆమె కళ్ళబడింది. అతన్ని ఎక్కడో చూసిన గుర్తు. ఎవరు అంటే అతను రాణి తండ్రా? రాణి తండ్రి పేరు అర్జున్రావు. అర్జున్రావు అంటే అర్జున్ కాదు కదా? ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఆలోచిస్తున్న ఆమె కనుబొమ్మల ముడివిడి పైకి లేచాయి. ఒక్కసారిగా మనసంతా సంతోషంతో నిండిపోయింది. అర్జున్, నువ్వా? మళ్ళీ ఇన్ని రోజులు కనిపించావా? అయితే నేను ఊహించినట్టు నిజంగానే రాణి నీ కూతురన్నమాట. అయితే అర్జున్ అలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోలేదన్నమాట. ఆ రోజు కోపంతో తనకిక ఈ జన్మలో కనిపించనని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో అని ఆలోచిస్తూ బాధపడేది. అసలు పెళ్లి కూడా చేసుకోవడనే తననుకొని విచారించేది. అతనికి తన మీద ఇంకా కోపముందో లేదో. అతని కోపం పోగొట్టాలి అంటే ఒకటే మార్గం. అతనికి నిజంగానే సంతోషం కలుగుతుంది. రాణిని తన కోడల్ని చేసుకోవాలి. అంతవరకు తను అతని కళ్ళబడకుండా ఒక్కసారి అతని ఆశ్చర్యంలో సంతోషంలో ముంచెయ్యాలి అని మనసులో నిశ్చయించుకుంది. ఇంటి వద్ద కారు ఆగడంతో రాణి పరిగెత్తుకునొచ్చింది. ఆంటీ అంటూ ఆమెను చేతులతో చుట్టేసి మెడపట్టి ఊగుతూ గారంగా అంది. ఆంటీ, నాన్నగారు ఇప్పుడే వెళ్ళిపోయారు. మీరు కాస్త ముందు రాలేదు. నాన్నగారికి పరిచయం చేద్దును. ఆమె నవ్వంది. సరే, మీ నాన్నగారు ఎక్కడికి వెళతారు, నేనెక్కడికి వెళతాను. ఈసారి ఎప్పుడైనా పరిచయం చేద్దువు గాని. నివేదితకు ఆ రోజంతా మనసేం బాగాలేదు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎక్కువసేపు ఉండలేకపోయింది. ఆమె ఒంటరిగా కూర్చుని బాగా ఆలోచించింది. అర్జున్కి నిజమైన సంతోషం కలగాలంటే కూతురు గొప్పింటి కోళ్ళు కావడం. రాణిని తన కొడుకు చేసుకుంటే అతనికి అంతకంటే ఏం కావాలి? సంతోషంతో పొంగిపోడు. రాణి వంశీకృష్ణల పెళ్లికి నిశ్చయతాంబూలాలు త్వరలో తీసుకోవడానికి నిశ్చయించుకుంది. రాణిని వంశీకృష్ణల్ని ఇంకా దగ్గర చేయాలని, వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని మనసులో అనుకుని ఆ రోజు సాయంత్రం కొడుకుని త్వరగా ఇంటికొచ్చేయమని చెప్పి నౌకరుతో రాణి ఇంటికి కబురు చేసింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి రమ్మని. రాణి వాళ్ళింటికి ఫోన్ లేదు. ఎప్పుడైనా రాణి ఫోన్ చేస్తే ఏ షాపు నుండైనా చేస్తుంది. నివేదిత ఆ అమ్మాయికి కబురు చేయాలనుకుంటే నౌకరుతో కబురు చేస్తుంది. సాయంత్రం 5:30కి వంశీకృష్ణ తల్లికి మాటిచ్చినట్టుగా టైంకొచ్చేశాడు. అప్పటికే రాణి వచ్చి కూర్చుంది. రాణిని చూస్తూనే అతని అంతరంగమంతా పురివిప్పిన నెమల్లా నాట్యం చేయసాగింది. నివేదిత కొడుకుని చూస్తూనే అంది. వచ్చావా? వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకున్నా. రాణి నువ్వు కలిసి సినిమాకు వెళుదురుగాని. వంశీకృష్ణ రాణి కూడా ఆమె మాటలు వింటూనే ఆశ్చర్యపోయారు.
ఏంటి అలా తెల్లబోయినట్టు చూస్తారు? త్వరగా బయలుదేరండి, టైం అయిపోతుంది అంది తొందర చేస్తున్నట్లుగా. కళ నిజమా? అతనికి అర్థం కాలేదు. ఆంటీ ఈ మధ్య ఎందుకిలా మారిపోయిందో ఆ అమ్మాయికి అర్థం కాలేదు. వంశీకృష్ణ తల్లి చెప్పినట్టుగానే స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాడు. రాణి అతను కలిసి సినిమాకు బయలుదేరుతుంటే ఆమె ఇద్దరికీ చెప్పింది, మీ అమ్మా నాన్న కోపడితే నేను పంపించానని చెప్పు. సినిమా అయిపోగానే కారులో తీసుకెళ్లి వాళ్ళింటి దగ్గర ఆ అమ్మాయిని దించేసి వాళ్ళ అమ్మగారికి గాని నాన్నగారికి గాని చెప్పేసిరా అంటూ. ఇద్దరూ అలాగే అన్నట్టు తల ఊపారు. ఆ యువతి యువకుల లేత మనసులు గాలికి పూబాలకు మళ్ళీ ఊగసాగాయి. రోజులు గడుస్తున్నాయి. వంశీకృష్ణ రాణీలు ఇప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారు. అటు ఆ అమ్మాయి తల్లిదండ్రులు గాని ఇటు ఆ అబ్బాయి తల్లిదండ్రులు గాని ఎవరూ వాళ్ళకి అడ్డు చెప్పడం లేదు. అటు అర్జునరావు దంపతులకు కూడా వంశీకృష్ణకు తమ కూతుర్ని ఇచ్చి చేస్తే అన్న ఆలోచన వచ్చింది. అలా అయితే తమ కూతురు నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఆ ఆలోచన వాళ్లకుందేమో, అందుకే ఆ దంపతులు అంత ముచ్చట పడుతున్నారు అనుకోసాగారు. ఇటు కృష్ణారావు గారి దంపతులు కూడా గ్రహించుకున్నారు. అటు వాళ్లకు కూడా ఈ ఆలోచన ఉండుంటుంది. అందుకే కూతుర్ని తమ అబ్బాయి కూడా పంపిస్తున్నారు అని. ఆ నలుగురి మనసుల్లో కూడా ఒకటే ఆలోచన నిలిచిపోయింది, రాణి వంశీకృష్ణల పెళ్లి జరగాలని. అదే అందరి కోరిక కూడా. ఆ రోజు ఆదివారం. వంశీకృష్ణ రాణితో ఆలోచించి భీమునిపట్నం పిక్నిక్కి వెళదామనుకున్నారు. కారు తీసుకెళతామని వంశీకృష్ణ తల్లిదండ్రులను అడగడంతో అలాగే అన్నారు. ఆ రోజు కారులో వంశీకృష్ణ రాణి ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. కారు డ్రైవ్ చేస్తూ ఆమె వైపు కొంటిగా చూస్తూ చేయి చాచి ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకుంటూ, రాణి, ఓ రాణి అన్నాడు చిరునవ్వుతో. ఓయ్ రాజా అంటూ అతని చేయిని పక్కకు గెంటేసింది. అతను పిలిచినట్టే ఆమె పిలవడం, రాగం అలాగే తీయడం చూసి వంశీకృష్ణ పకపకా నవ్వేశాడు. అతనితో పాటు ఆమె కూడా కిలకలా నవ్వేసింది. రాణి, ఇప్పుడు నీకేమనిపిస్తోంది? సీరియస్గా ముఖం పెట్టి అడిగాడు. భీమిల దగ్గరికి వచ్చేసాం అనిపిస్తోంది అంది. ఆమె కూడా ముఖం సీరియస్గా పెడుతూ, అబ్బా గడుస్తాను అన్నాడు నవ్వేస్తూ. మీకంటేనా? మూతి ముడిచి నుదురు చిట్లించింది. అబ్బా హాస్యం కాదు, నిజం చెప్పు అంటూ ఆమె చెయ్యి చేతుల్లోకి తీసుకున్నాడు. ఏం చెప్పాలి? వస్తున్న నవ్వు దాచుకుంటూ అడిగింది. అదే, ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీకెలా అనిపిస్తోంది? రాణి అతని వైపు రెప్పవాల్చకుండా క్షణంసేపు అలాగే చూసింది. వంశీకృష్ణ కూడా అలాగే చూశాడు. ఒక రంగుల స్వప్నం వాళ్ల కళ్ల ముందు పరుచుకుంది. ఆకాశమంతా ఒక్కసారి కన్నులు మిరుమిట్లు గొలిపే నీలం రంగుగా మారిపోయింది. తెల్లని మేఘాలు హంసల ఆకారంలో, ఐరావతం ఆకారంలో రకరకాలుగా రూపాలు ఏర్పరచుకుంటున్నాయి. రాణి మెరుస్తున్న చీర ధరించింది. వంశీకృష్ణ తెల్లని ఫుల్ సూట్ వేసుకున్నాడు. మెడకి బౌ కట్టుకున్నాడు. ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని ముందుకు సాగిపోతున్నారు. అంతే, ఇద్దరి కాళ్ళు ఒక్కసారి గాల్లో తేలిపోతున్నట్టయ్యాయి. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అలా గాలిలోకి పైపైకి ఎగరసాగారు. అలా ఇద్దరూ మేఘాలు దాటి వెళ్ళసాగారు. వాళ్ల శరీరాల్లాగే మనసులు కూడా గాల్లో తేలిపోసాగాయి. ఆకాశం అంచులకి వెళ్ళగానే అక్కడ రంగుల ఇంద్రధనస్సు వీరిని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. ఇద్దరూ సంతోషంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని ఇంద్రధనుస్సు మీద నడవసాగారు. వాళ్ల మనసును పెళ్లగిస్తూ బయట కురుకుతూ వస్తున్నాయి తీయని భావాలు. హృదయంలో కోరికలు గుబాళిస్తున్నాయి. మనసు మధుర సంగీతం ఆలపించసాగింది. ఆకాశం ముసిరేసింది, ఊరంతా ముసుగేసింది అంటూ మనసు పాడుతోంది. ఉత్సాహంగా మూగగా ఆ పాట వింటూ ఇద్దరూ లతల్లా ఒకరినొకరు అల్లుకుపోయారు. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచేసరికి నీలం రంగుగా ఉన్న ఆకాశం నలుపు రంగుకి మారిపోయింది. భానుడు అస్తమించగానే ఇంద్రధనస్సు మాయమైంది. చంద్రుడు ఉదయించాడు. నల్లని ఆకాశంలో రవ్వల జాబిల్లి తళతళ కాంతులను విరజమసాగాడు. జాబిలి చుట్టూ మిలమిలా మెరుస్తూ కిలకిలా నవ్వుతూ అందాలని వెదజల్లసాగాయి తారకలు. ఇంద్రధనస్సుకి బదులు తెల్లని పూలతో పాన్పు వేసుంది. ఆశ్చర్యంగా ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇద్దరి చేతులు అలా పట్టుకునే అప్రయత్నంగా పానుపు చేరారు. తెల్లని పూలు పరిమళాలు వెదజల్లసాగాయి. చందమామ కాంతులు వాళ్లపై పడసాగింది. రాణి అన్నాడతను మైమరిచిపోతూ. సిగ్గుతో ఆమె కన్నులు అరమడుపులయ్యాయి. చూపుడు వేలితో ఆమె చుబుకం పట్టి పైకెత్తి
ఆ కోల కళ్ళలోకి చూశాడు. రాణి చిరునవ్వు నవ్వింది. సిగ్గా? ఆమె మాట్లాడలేదు. ముఖం పక్కకు తిప్పుకుంది. కొద్ది క్షణాలు ఇద్దరూ మైమరిచిపోయారు. రాగాలు అనురాగాలు వారి గుండెల్లో నాట్యం చేసాగాయి. ఎంత చల్లని రోజు అన్నాడు. ఎంత చక్కటి వేళ అంది. ఎంత మధురమైంది ఈ రేయి అన్నాడు. ఎంత వెచ్చంది ఈ క్షణం అంది. ఎంత తీయంది ఈ రాత్రి అన్నాడు. ఎంత చల్లంది ఈ కలయిక అంది. ఇద్దరూ తమ అదృష్టానికి మురిసిపోతూ ఆ పానుపుపై ఒరిగిపోయారు. చల్లని గాలి తేలి వస్తోంది. మనసులో కోరికలు ఊరుతూ మనిషిని మత్తెక్కిస్తున్నాయి. చందమామ తారల వైపు కొంటిగా చూశాడు. తారలు సిగ్గుతో ముఖం తిప్పుకున్నాయి. వంశీకృష్ణ రాణిని గుండెలకు చేర్చుకున్నాడు. ఆ గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది.